నమస్తే మేడం. మేడం నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నిన్న మిస్ అయ్యారు సురభారతి. నమస్తే అండి. నమస్తే. గుడ్ ఈవినింగ్ నమస్తే మేడం. నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. కృష్ణకుమారి గారు వచ్చారు ఇవాళ. ప్రేయర్ ఎవరు చేస్తారు? కృష్ణమూర్తి గారు ఉన్నారా? ఉన్నానండి. చేస్తారా మరి? చేస్తాను. ఓం నమో గణేశాయ నమః శివాయ పార్వత్యే నమః. ధ్యాయేన్నిత్యం మహేశం రజతగిరినిభం చారుచంద్రావతం రత్నకల్పోజ్జ్వాలాంగం పరశుమృగవరాభీతిహస్తం ప్రసన్నం పద్మాసీనం సమంతాత్ స్తుతమమరగణైర్వ్యాఘ్రకృత్తిం వసానం విశ్వాచ్యం విశ్వవంద్యం నిఖిలభయవారం పంచవక్త్రం త్రినేత్రం సేనానీరగ్నిభూ స్కందః తారకారిర్గుణప్రియః షాణ్మాతురో బాహువేయః కురుత్కా ప్రియపుత్రకః మయూరవాహనః శ్రీమాన్ కుమారః క్రౌంచదారణః విశాఖః పార్వతీపుత్రః సుబ్రహ్మణ్యో గృహస్థతథా షోడశైతాని నామాని శృణుయాత్ శ్రావయేత్ సదా తస్య భక్తిశ్చ ముక్తిశ్చ కరస్థేనైవ సంశయః. యోగీశ్వరో మహాసేనః కార్తికేయో అగ్నినందనః స్కందః కుమారః సేనానీ స్వామి శంకరసంభవః గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజः తారకారిరుమాపుత్రः క్రౌంచారిశ్చ షడాననః. ఓం తత్సత్. అవునండి. కుమారస్వామి జననమే కదా ఈ కథ. ఆయన గురించినటువంటి ప్రార్థన ఇదే. మనం ఇప్పుడు ఇంకా మొదటి సర్గలోనే ఉన్నాము. పార్వతీదేవి యొక్క శరీరం అంగాంగ వర్ణన చేస్తున్నాడు కాళిదాసు. అయితే దేవతలకి పాదాల నుంచి, మానవులకి శిరోజాల నుంచి వర్ణన మొదలు పెట్టాలి అన్నటువంటి సంప్రదాయాన్ని అనుసరిస్తూ అమ్మవారైనటువంటి పార్వతీదేవి యొక్క సకల జనని అయినటువంటి జనని కాబోతున్న పార్వతీదేవిని
పాద అంగుష్టాల దగ్గర నుంచి వర్ణన చేయటము మొదలుపెట్టాడు. ఆవిడ పాద అంగుష్టాలు అంగుష్టం యొక్క గోళ్ళు నఖముల యొక్క కాంతి కింద నేల మీద పెట్టేటప్పటికి ఆ నేల మీద పెట్టిన ఒత్తిడికి, అంటే ఆమె పైన శరీర భాగముల యొక్క బరువులకు ఆ ఒత్తిడికి అవి ఇంకా ఎర్రగా మెరుస్తూ, అవి ఎలా ఉన్నాయంటే స్థలారవిందంలాగా ఉన్నాయి. ఆమె నడుస్తూ ఉంటే పద్మాలు, ఎర్ర తామరలు అలా 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 నడుస్తూ ఉన్నట్టుగా, నేల మీద నడుస్తూ ఉన్నట్టుగా ఉన్నాయి అని వర్ణించాడు. నిన్ననో మొన్ననో ఎవరో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి ఇది ఏఐ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసింది చూపించారు. ఆవిడ ఒక చోట అంటే పార్వతీదేవి అమ్మవారు తోటి కంపారిజన్ కాదు. కానీ అది ఆ ఊహ ఇక్కడ నుంచి అందుకున్నది. వాళ్ళు ఎలా పెట్టారంటే అందులో ఆవిడ సముద్ర తీరంలో నడుస్తుంటే ఆవిడ పాదం తీసి పాదం వేస్తూ ఉంటే అక్కడ ఒక తామర పువ్వు అలా మొలుస్తూ ఉన్నది. అంటే ఈ పార్వతీదేవి అంటే అది చూడగానే నాకు ఈ శ్లోకం గుర్తొచ్చింది. పార్వతీదేవి పాదాలు అడుగులు తీసి ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తూ ఉంటే అవి ఎలా ఉన్నాయంటే ఆ పాదాలు పృథివ్యాం స్థలారవింద శ్రియం. ఆ తామర పువ్వుల నేల మీద నేల మీద ఆంచినటువంటి పాదాలు, అంటే బురదలో ఉండవలసినటువంటి పంకజంలో ఉండవలసినటువంటి పంకజములు ఇక్కడ నేల మీద ఉన్నాయా అన్నట్టుగా ఉంది. అంత ఎర్రగా ఆమె నఖముల అంగుష్ట నఖముల యొక్క కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి అన్నట్టు. అక్కడి నుంచి కొంచెము పైకి వచ్చి ఆవిడ నడకలు రాజహంసల నడకలాగా ఉన్నాయి అన్నారు. రాజహంసలు ఈ అమ్మాయికి తమ విద్యని నేర్పి, నడక అనేటటువంటి తమ విద్యను నేర్పి ఆమె దగ్గర నుండి ఆమె నూపురముల యొక్క ధ్వనిని నేర్చుకోవాలి అనేటటువంటి ఆ లుబ్ధత్వంతోటి, లోభగుణంతోటి, అంటే ఇది ఇస్తే అది తీసుకోవచ్చు అన్నటువంటి ఆకాంక్షతోటి ఆమెకి తన తన యొక్క నడకలన్నీ రాజహంసలు నడకలు నేర్పినయ్యా అన్నట్టుగా ఉన్నాయి ఆమె నడకలు అన్నారు. సాధారణంగా నడకల్ని అట్లా పోలుస్తారు కాబట్టి. అక్కడి నుంచి కొంచెం పైభాగానికి వెళ్ళి ఆవిడ యొక్క కాలి మోకాళ్ళ నుండి మణికట్టు వరకు, అంటే దాన్ని ఏమంటారు, పిక్కలు, కాలి పిక్కలు, షంక్స్ అవి ఎలా ఉన్నాయి అని అంటే అవి పైనుంచి వృత్తానుపూర్వం గుండ్రగా ఉండి పైనుంచి కిందకి లావుగా ఉండి కింద పైన గుండ్రంగా లావుగా ఉండి అక్కడి నుంచి మెల్లగా కిందకు వచ్చేటప్పటికి సన్నగా అవుతూ ఉన్నాయి అని వర్ణిస్తూ ఇంకొక చమత్కారం ఏమంటాడంటే ఈ ఈ అమ్మాయి యొక్క జంఘములు వర్ణించడంలోనే పాపం బ్రహ్మదేవుడు మొత్తము అంతటినీ కూడా లావణ్యంగా తయారు చేయగలిసినటువంటి ఉత్పాద్య వస్తువులన్నీ కూడా, దానికి కావలసిన మెటీరియల్ అంతా కూడా ఆ లావణ్యవంతంగా శరీరం తయారు చేయడానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా తీసుకొని ఇక్కడ ఈ అమ్మాయి యొక్క జంఘ భాగములు సృష్టించేశాడు బ్రహ్మదేవుడు. మరి మిగతా శరీర నిర్మాణానికి అతడు పాపం మళ్ళీ లావణ్యోత్పత్తులని అన్నింటినీ కూడా వెతుక్కొని తెచ్చుకొని సమకూర్చుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది అని ఒక చమత్కారంగా మాట్లాడి ఇప్పుడు ఇంకా కాస్త పై భాగాన్ని వర్ణిస్తున్నాడు. ఆమె ఊరువులను వర్ణిస్తున్నారు. మాధవ్ గారు, మిమ్మల్ని కో-హోస్ట్ చేస్తున్నాను. ఓకే మేడం.
ఆమె యొక్క ఊరు భాగాలని వర్ణిస్తున్నాడు. ఊరువులు అంటే తొడలు. ఆమె యొక్క తొడలని, ఆమె యొక్క ఊరు భాగాలని, తొడలు అని అంటే కొంచెం అసభ్యంగా ఉంది వినడానికి. ఊరువులు అంటే బావుంది. థైస్ ఆవిడ ఎట్లా ఉన్నాయి అని వర్ణిస్తున్నాడు ఇలా. నాగేంద్ర హస్తాత్ త్వచి కర్కశత్వాత్ ఏకాంత శైత్యాత్ కదలీ విశేషాః లబ్ధ్వాపి లోకే పరిణాహి రూపం జాతః తదూర్వౌ ఉపమాన బాహ్యాః. నాగేంద్ర హస్తాత్ త్వచి కర్కశత్వాత్ ఏకాంత శైత్యాత్ కదలీ విశేషాః లబ్ధ్వాపి లోకే పరిణాహి రూపం జాతాః జాతాః తత్ ఊర్వోః ఉపమాన బాహ్యాః అన్నాడు. సాధారణంగా ఊరు భాగాలని నడకలనైతే ఎట్లా ఏ విధంగా రాజహంస నడకలతో వర్ణిస్తారో అలానే ఊరు భాగాలని ఈ సాధారణంగా జంఘ భాగమును వర్ణించరు. ఊరు దగ్గర నుంచి మొదలుపెట్టి పాదాల వరకు ఉన్న భాగాన్ని మొత్తాన్ని కలిపే చెప్తారు. అవి వర్ణించడానికి సాధారణంగా ఏనుగు యొక్క తొండముని ఒక దానిని ఉపమానంగా తీసుకుంటారు. లేదా అరటి చెట్టు బోధ అంటారు కదా, అరటి చెట్టు కాండం, దానిని ఉపమానంగా తీసుకొని స్త్రీ యొక్క సౌందర్యాన్ని వర్ణించేటప్పుడు ఈ రెండింటిని ఉపమానాలుగా తీసుకొని వర్ణిస్తారు. కానీ ఇక్కడ మనదికి పార్వతి దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైందంటే ఇలాంటి అట్లాంటి సామ్యము ఉన్నప్పటికీ కూడా ఏమైందంటే ఆ ఏనుగు తొండంతోటి వర్ణిద్దాము అని అంటే ఏనుగు తొండాన్ని ఉపమానంగా తీసుకుందాము, ఈమె ఊరువులు ఏనుగు తొండంలాగా ఉన్నాయి అని చెప్దాము అని అనుకుంటే ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఏం ప్రాబ్లం వచ్చింది? నాగేంద్ర హస్త త్వచి కర్కశత్వాత్. నాగేంద్ర హస్త, నాగేంద్రుని యొక్క, నాగేంద్రము అంటే ఉన్నతమైనటువంటి ఏనుగు, ఆ గజం ఏనుగు, నా 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 అది సామాన్యమైన ఏనుగు కాదు, ఏనుగులలో కూడా ప్రశస్తమైనటువంటి ఏనుగు. ఆ ఏనుగులలో ఈ నాగేంద్ర హస్త, ఆ నాగేంద్ర ఏనుగు యొక్క తొండము, ఏనుగు యొక్క కరము, ఆ కరము యొక్క త్వచి అంటే చర్మం. ఆ చర్మం ఎలా ఉంటుంది? కర్కశత్వాత్, అది కర్కశంగా ఉంటుంది. కర్కశం అంటే కఠినంగా ఉంటుంది. ఈ పార్వతీ దేవి యొక్క ఊరువులు వర్ణించే ఆ నాగేంద్రుడి యొక్క ఏనుగు యొక్క కరముతోటి, కరికరంతోటి, ఏనుగు యొక్క తొండంతోటి వర్ణిద్దాము అని అంటే అదేమో మరి అక్కడ అది ఎంత కర్కశంగా ఉంది, అంత కఠినంగా ఉంది, గరుకుగా ఉంది. అలా గరుకుగా, గట్టిగా, కర్కశంగా, కఠినంగా, మృదుత్వం ఏమీ లేకుండా ఉన్నటువంటి ఆ నాగేంద్ర హస్తాన్ని, ఆ కరికరాన్ని, ఆ ఏనుగు తొండాన్ని ఈవిడ ఊరువులతోటి ఉపమించటము ఎలా? అది బాలేదు. ఎందుకంటే ఆ షేప్ అట్లా ఉంది, రూపం అట్లా ఉంది, రూపంలో సామ్యత్వం ఉంది. రూపంలో సామ్యత్వము ఉంది, కానీ అది టెక్స్చర్‌లో సామ్యత్వము లేదు. అదేమో మరి చాలా కర్కశంగా, గరుగ్గా అట్లా ఉంది. అమ్మవారివి అట్లా లేవు. పోనీ మెత్తగా, నున్నగా అలా ఉన్నది కదలీ విశేషాః. అరటి చెట్టు యొక్క విశేషమైనటువంటి అంటే చక్కటి విశేషంగా బాగా చక్కగా అందంగా ఏపుగా ఎదిగినటువంటి అరటి చెట్టు యొక్క విశేషాల్ని తీసుకుందామా అంటే అవి అవి నున్నగా ఉంటాయి. బాగా చక్కగా ఏపుగా ఎదిగినటువంటి అరటి చెట్టు యొక్క బోదెలు. అవి ఏకాంత శైత్యత్వాత్. దాన్ని తీసుకుందామంటే అవి కూడా లాభం లేదు. ఎందుకు? ఏకాంత శైత్యత్వాత్. అవి
ఏకాంత ఒకే ఒక శైత్యత్వం, చల్లగా ఎప్పుడు చూసినా అంత చల్లగా ఉంటాయి. అంత కేవలం, కేవలం చల్లదనమే ఉంది. వెచ్చదనము లేదు మరి. ఆ వెచ్చదనము లేకుండా వాంత లేకుండా, వెచ్చదనం లేకుండా చల్లగా ఉన్నటువంటి ఆ కదలీ కదలీ విశేషాలని ఆ అరటి చెట్టు తోటి అమ్మ ఈ పార్వతీదేవి యొక్క ఉరువుల్ని పోర్చడం ఎలా? ఆ సామ్యం ఉండొచ్చు. అలా వేపుగా ఎదిగినటువంటి అరటి చెట్టు దానిలాగా ఉంది. కానీ అదేమో మరి చాలా అతి చల్లగా ఏకాంత శైత్యం. ఒకటే ఒకటి దానికి చల్లదనమే ఉంది. వెచ్చదనము లేదు. ఆ వెచ్చదనం లేకపోవటం చేత అది కూడా ఈ ఉపమించటానికి తగినటువంటి వస్తువు కాదు. అది ఈ 2 కూడా సాధారణంగా అందరూ ఉపయోగించేటటువంటి ఆహ్, ఉపమానాలు ఇక్కడ మాత్రం పనికి రాకుండా అయినాయి. లోకే అంటే ఈ లోకంలో పరిణాహి రూపం జాతాః. పరిణాహి రూపం. ఆ పరిణామములో అంటే ఆకృతిలో విశేషమైనటువంటి ఆకృతిలో వెడల్పుగా, పెద్దవిగా ఉన్నటువంటి ఆ ఆకారంలో నా ఏనుగు తొండంతోటిను, కదలి విశేషంతోటిను పోల్చడానికి తగినట్టుగా ఉన్నప్పటికీ కూడా పరిణాహి రూపం అంటే సామ్యత్వం కలిగి ఈ ఉన్నా కూడా. పరిణాహి అంటే వెడల్పుగా, పెద్దగా అని అర్థం. ఆ పరిణాహి రూపం లబ్ధ్వాపి పొందినప్పటికీ కూడా అంటే ఈమె యొక్క ఉరువులు దాంతో సామ్యము, దీంతో సామ్యము పొందినటువంటివి అయినప్పటికీ కూడా తత్ ఊర్వోహో అంటే తస్యాహ ఊర్వోహో ఆమె యొక్క పార్వతీ యొక్క ఊరువులతోటి ఉపమాన బాహ్యాహ జాతాహ. అవి 2 కూడా ఆ ఏనుగు యొక్క తొండము మరి కదలి విశేషము 2 కూడా ఉపమాన బాహ్యాహ జాతాహ. ఉపమాన ఉపమించడానికి తగినటువంటి వస్తువు. ఉపమానం అంటే పోలిక చెప్పటం. ఆ పోలిక చెప్పటానికి బాహ్యాహ జాతాహ. బాహ్యాహ అవి ఇంకా బయటవి అయిపోయినాయి. అంటే అవి దీనితోటి సమానంగా లేవు. రూపంలో మాత్రము పరిణాహి రూపం. ఆ పెద్దగా ఉండడంలో, విశాలంగా ఉండడంలో వ ప సమానమైనటువంటి ఆకృతి కలిగి ఉన్నప్పటికీ కూడా అవి మరి అందులోనేమో కర్కశత్వం ఉంది, గరుకుతనం ఉంది. ఇక్కడేమో చల్లదనం ఉంది. ఈ 2నేమో అమ్మవారి పార్వతీదేవి యొక్క ఊరువులలో లేవు. అందుచేత అవి 2 కూడా ఉపమాన బాహ్యాః. సామ్యాన్ని పోల్చి చెప్పడానికి వీలు లేకుండా బై వి 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 పోల్చి చెప్పడానికి వీలు లేకుండా బయటివి అయిపోయినాయి. అంటే దానికి సమానంగా లేవు. సాటిగా లేవు. ఆవిడ యొక్క ఊరువుల యొక్క సౌందర్యానికి, సౌందర్య శోభకు ఇవి పోల్చి చెప్పటానికి వీలైనవిగా లేవు. వి తగనివిగా బా బాహ్యం అంటే బయటకెళ్ళిపోయినాయి. బయటకంటే తగనివి అవి ఈ బాలేవు. దీంతో చెప్పడానికి వీలుగా లేవు, బాగా లేవు అని అవి 2 కూడా సాధారణంగా చెప్పేటటువంటి ఉపమానాలు 2 కూడా ఆవిడ ఊరువులు అంతకన్నా అందంగా ఉన్నాయన్నమాట. న క ఏనుగు యొక్క తొండం లాగా ఉన్నాయి. కదలి విశేషం లాగాను ఉన్నాయి. రెండిట్లలో సామ్యం అయితే ఉంది. కానీ కర్కశత్వం లేదు. తర్వాత ఏకాంత శైత్యత్వం. ఒకటే ఒక ఎప్పుడు చూసినా ఒకటే ఒక చల్లదనం. వెచ్చదనం అనేది లేకుండా అలాను లేదు. అలా లేకుండా ఆమె ఆకృతి ఎలా ఉందో అలాంటి ఆకృతి కలిగి ఉన్నాయి ఆమె యొక్క ఊరువులు. 2 ఊర్వోహ్ అంటే 2 ఆమె యొక్క తస్యాహ ఊర్వోహ్ ఆమె యొక్క 2 ఆహ్, ఊరువులు తొడలు. మేడం నేను ఒక్క నిమిషం మాట్లాడొచ్చా? చెప్పండి. సారీ మేడం ఏమనుకోవద్దు. నేను వింటే నాకేమనిపించిందంటే రూప సామ్యం ఉంది గాని గుణ సామ్యాన్ని కోల్పోయి ఉన్నాయి. ఆ!
రూప గుణసామ్యం లేదు. సామ్యము కనపడుతోంది, గుణసామ్యం లేదు. గుణసామ్యం లేదు. అంటే ఆ, గుణసామ్యం అంటే దాంతో సాటి లేవు అసలు. ఇంకే పోల్చి చెప్పడానికి అవి పరిధిలో లేవు. అంటే ఉపమాన గుణములు, బాహ్యాలైపోయాయి. గుణములు మీరన్నట్టుగా కర్కశము శీతలము అన్నారు గనక ఆ! గుణసామ్యం కనిపించట్లేదు. ఆ! గుణసామ్యం అంటే ఇక్కడ మన కాళిదాసు గుణాల దాకా వెళ్ళటం లేదు. ఊరికే ఒక ఆ, ఆ షేపు వాటిలకి వెళ్తున్నాడు. మీరన్నట్టు గుణసామ్యం లేదు. అది కూడా బావుంది. గుణ ఆ, సామ్యం కూడా బావుంది. కానీ అంటే ఆ, ఈ ఉపమానాలు తీసుకునేటటువంటి పరిధిలోకి, లిమిట్‌లోకి అవి రావడం లేదు. అవి బయట అవతల వైపుకే ఉండిపోయినాయి. ఎందుకంటే వాటిలలో ఈ ఈ ఈ అమ్మవారి ఈ పార్వతీదేవి యొక్క మీరన్నట్టుగా పార్వతీదేవి యొక్క ఊరువుల్లో ఉన్నటువంటి గుణాలు లేవు. ఆ, ఆ, వాటిలలో ఉన్నటువంటి ఆ. గుణాలు ఇందులో అమ్మవారి యొక్క ఊరువులలో లేవు. కాబట్టి పోల్చి చెప్పడానికి వీలుగా లేదు. లేదు అన్నారు. దాంతో తగినవిగా లేవు అన్నాడు. బావుంది. గుణ సామ్యం ధన్యవాదాలమ్మా. లేదు. థ్యాంక్ యూ. హ్మ్. నెక్స్ట్ ఏతావతా నను అనుమేయ శోభం కాంచీ గుణస్థానం అనిందితాయాః ఆరోపితం యద్గిరిశేన పశ్చాత్ అనన్యనారీ కమనీయమంకం. ఏతావతా నన్వనుమేయ శోభం అంటే నన్ను అనుమేయ శోభం కాంచీ గుణస్థానం అనిందితాయాః ఆరోపితం యత్ గిరిశేన పశ్చాత్ అనన్యనారీ కమనీయం అంకం. ఇంకా ఈ విధంగా ఈ అమ్మాయి యొక్క సౌందర్యము ఎలా ఉంది అనంటే ఆహ్, ఏతావత నను అనుమేయ శోభం. ఈమె ఈ విధంగా ఉంది. ఈ ఈమె యొక్క ఇంకా కొంచెం పైభాగం. ఊరువుల కన్నా కొంచెం పైభాగము. జ జగనముల భాగము వర్ణిస్తున్నాడు. కాంచీ గుణస్థానం. కాంచీ గుణస్థానం అంటే నడుముకు పెట్టుకునే వడ్డాణం పెట్టుకునేటటువంటి చోటు. ఆ వడ్డాణం పెట్టుకునేటటువంటి స్థలము అంటే ఆహ్, జగన భాగం. ఆమె జగన భాగము, పిరుదుల భాగము, జగన భాగాన్ని వర్ణిస్తున్నాడిప్పుడు. ఆ జగన భాగము ఎలా ఉందంటే అనుమేయ శోభం. ఇంకా అనుమేయ శోభం ఎంత శోభస్కరంగా ఉంది అనంటే, ఊహించటానికి కూడా వీలుగా లేదు. ఆయన ఈ ఏతావతా నను అనుమేయ శోభం. ఆమె ఊ జగన సౌందర్యము, జగనము యొక్కల ఆహ్, ఆ సౌందర్యము అనుమేయం. అనుమేయం. అది న న ఊహించడానికి ఇలా ఉంది, ఇంత బావుంది, అంత బావుంది. ఇట్లా అసలు ముందు ఊరువులకి ఒక ఉపమానం తీసుకొచ్చాడు. దగ్గర దాకా తీసుకొచ్చాడు. కానీ గుణ సామ్యము లేదు అనేసేసి దానిని తోసి పారేశాడు. ఇక్కడైతే చెప్దామంటే అసలు ఏ ఈ పోలికే లేదు. ఏ ఫలానా దాంతోటి పోల్చి చెప్దాము అనంటే, దానికి తోటి పోల్చి చెప్పదగినటువంటి ఆహ్, వస్తువు ఏది కూడా ఇంకొకటి లేదు. ఆమె శోభ, ఆ సౌందర్యము, ఆ అందము, ఆ జగన సౌందర్యం ఎలా ఉంది అనంటే అనుమేయం. ఇలా ఉంది, అలా ఉంది అని ఊహింపడానికి శక్యం కాని విధంగా ఉన్నది ఆ కాంచీ గుణస్థానం. ఆ కాంచీ గుణము వడ్డాణం పెట్టుకునేటటువంటి స్థానము. అంటే పిరుదుల భాగము. అనిందితాయాః. అనిందితాయాః ఊరికే ఒక సంబోధన వేశాడక్కడ. సంబోధన గాదు. ఒక విశేషణము పార్వతీదేవికి వేశాడు. అనిందితాయాః. ఏ శరీరంలో ఏ భాగంలో కూడా ఆమెకి ఎక్కడా కూడా ఒకటి పాయింట్ ఔట్ చేసి ఇది 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 ఇక్కడ బాగలేదు. ఇది ఇక్కడ బాలేదు. ఇది ఇక్కడ ఇంకొంచెము ఆహ్, యాడ్ చేసుంటే బాగుండి ఉండేది. ఆమె చేతులు ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగుండేది. చేతులకున్న గోళ్ళు ఇంకొంచెం పొడుగ్గా ఉంటే బాగుండేదనో, ఏదో అలా ఈ ఒకటి చెప్పడానికి ఇంకొకటి ఇది ఈ దోషం పరిహరించాలి అని అనటానికి ఏమీ అసలు లేనటువంటి అమ్మాయి.
అనిందితాయాః ఎటువంటి నిందకు చోటు లేని, నింద అంటే దోషం, ఎటువంటి దోషాలు లేకుండా మొత్తము ముందరే చెప్పాడు చతురస్ర శోభి అని. ఆమె మొత్తం శరీరావయవం అన్ని కూడా చతురస్ర శోభి, పర్ఫెక్ట్ సిమెట్రికల్ గా ఉన్నది ఆమె శరీరం. చేతులు ఎంత పొడుగు ఉండాలో అంత పొడుగు ఉన్నాయి. పైన నడుము మొండెంలో పై భాగం ఎంత ఉండాలో అంత ఉంది, కింద భాగం ఎంత ఉండాలో అంతే ఉంది. చాలా మందికి ఒక్కొక్కసారి పై భాగం పొట్టిగా ఉంటుంది, కింద భాగం పొడుగ్గా, కాళ్ళు పొడుగ్గా ఉంటాయి. కొంతమందికి కాళ్ళు పొట్టిగా ఉంటాయి, మొండెము పొడుగ్గా ఉంటుంది. ఇలా ఏమీ లేవు. అనిందితాయాః ఎటువంటి దోషాలు, ఎటువంటి లోపాలు ఏమీ లేనటువంటి ఆ పార్వతీదేవి యొక్క కాంచీ గుణ స్థానం, ఆమె యొక్క జగన భాగము నను అనుమేయ శోభం. నిజంగా ఎంత అందంగా ఉన్నది అనంటే దానిని ఇంత అందము అని ఊహించడానికి, చెప్పడానికి లేదు. ఎంచేత అంటే మరి ఎంత అందము ఏమి చెప్పాలి అనంటే ఏతావత, ఎందుకని చెప్పలేము అంటే మరి ఇంకా ఎట్లా తెలియాలి మనకి ఈమె యొక్క సౌందర్యము ఇంత ఉన్నది అనంటే ఎట్లా తెలుసుకోవాలి అంటే ఏతావత, ఈ మార్గం ద్వారానే, దీని వలననే అది తెలుసుకోవాలి. ఆమె యొక్కటువంటి జగన సౌందర్యం అంత గొప్పగా ఉన్నది, ఆ శోభ అంత గొప్పగా ఉంది అని ఏతావత ఇలానే తెలుసుకోగలగాలి. ఎలా తెలుసుకోగలగాలి అంటే ఎత్తు గిరీశేన ఎట్లా తెలుసుకోవాలి అంటే అదేంటి, ఏ విధంగా అంటే ఆ కారణం ఏంటి అంటే గిరిశేన, గిరిశేన శివుని చేత, గిరినాం ఈశః ఈశుడు ప్రభువైనటువంటి ఆ శివుడు శంకరుడు పశ్చాత్ తర్వాత ఇంకా అంటే ఇప్పుడు ఇంకా ఆమె 16 ఏళ్ల వయసులోనే ఉన్నది. ఇంకా శివునితోటి వివాహం జరగాలి. వివాహం జరగడానికి పూర్వం పశ్చాత్, అటు తర్వాత ఇంకా మున్ముందు పశ్చాత్ అనన్యనారీ కమనీయం అంకం గిరీశేన ఆరోపితం. గిరీశేన శంకరుని చేత పశ్చాత్ ఇంకా ముందర తర్వాత అనన్యనారీ కమనీయం అంకం, అనన్యనారి పశ్చాత్ అనన్యనారి, నా అన్య అనన్య, ఇంకెవ్వరికి ఏ ఇతర నారి స్త్రీకి కమనీయం అంకం, ఆమె ఇంకెవ్వరు కూడా కోరుకోలేనటువంటి, ఎవరు కూడా మాకు ఇది కావాలి, ఈ ఈ శంకరుని యొక్క అంకము, ఆయన యొక్క ఒడి, ఆయన ఒడిలో అంకంలో కూర్చోవాలి అనేటటువంటి కోరిక ఇంకా ఏ స్త్రీలకు కూడా, ఇతర స్త్రీలకు కోరుకోవడానికి కూడా, ఊహించడానికి కూడా అర్హము గాని, లేదా వాళ్ళకి ఆ శివుని యొక్క ఆ ఒడిలో కూర్చోవాలి అనేటటువంటి ఆ కమనీయత్వం, కమనీయత్వం అంటే ఇక్కడ కామనీయత్వం అన్నమాట. అంటే కోరిక, ఆ కోరిక ఎవ్వరికి ఒక్క ఇతర అనన్యనారి ఇంకెవ్వరికి ఏ స్త్రీకి లభించనటువంటి ఆ శివుని యొక్క అంకంలో శివుని చేత ఆరోపితం, తన అంకంలో ఈ పార్వతీదేవిని కూర్చోబెట్టుకున్నాడు. ఆయన యొక్క అంకం ఎలాంటిదంటే అది ఎవ్వరు ఇతర స్త్రీలు ఎవ్వరు కూడా ఈ శివమహాదేవుని యొక్క ఒడిలో కూర్చోవాలి అని కోరుకోవడానికి కూడా వాళ్ళకి ఎవరికి సాహసం లేదు. అటువంటి బ్రహ్మచర్యం ఆయనది. అటువంటి అందుకనే కదా ఆది దంపతులు అంటారు వాళ్ళని. అటువంటి గుణములు కలిగినటువంటి వాడు ఆ శివుడు. పార్వతిని తప్ప అన్య స్త్రీని కామించినటువంటి వాడు. ఆ శివమహాదేవుని యొక్క కమనీయం అంకం, ఇటు కూడా తీసుకోవచ్చు. కమనీయం అంకం ఆయన యొక్క అందమైనటువంటి ఒడిలో, లేదా ఇతర స్త్రీలు కోరుకోవడానికి కూడా అర్హత లేనటువంటి ఆ అంకమునందు గిరీశేన ఆరోపితం, గిరీశేన శివుని చేత ఆరోపితం. ఆరోపితం అంటే ఆమె కూర్చోబెట్టుకొనబడింది.
ఎప్పుడు పశ్చాత్ తర్వాత ఇంకా మున్ముందు ఈ పార్వతీదేవి ఆ శివుని ఒడిలో కూర్చోబెట్టుకోబడింది అని శివుని చేత తన ఒడిలో కూర్చోబెట్టుకోబడింది అని అంటేనే ఇక మనము చెప్పాలి ఆమె యొక్క కాంచీగుణ స్థాన అనుపమేయ శోభం, ఆమె యొక్క కాంచీగుణ స్థానం, ఆమె యొక్క జగనముల యొక్క ఆ, ఊహింపలేనటువంటి మన ఇలా ఉంది అనుకోవడానికి వీలు లేనటువంటి అంత దేనితోటి సామ్యము చెప్పగలిచినటువంటి ఈ శక్తి లేనటువంటి శక్యము కానటువంటి సౌందర్యము ఆమె యొక్క కాంచీ గుణస్థానానికి ఉన్నది అని ఆ కాళిదాసు అంటున్నాడు. అంటే ఇక ఆమె ఆ శివుని యొక్క అంకంలో కూర్చోవడానికి, శివుని యొక్క ఒడిలో కూర్చోటానికి, శివుని యొక్క ఊరువులను ఆ తొడ భాగాన్ని చూస్తూ ఉంటాం కదా మనం పటాలలో. శివుడు ఇలా కూర్చొని ఉంటే పార్వతీదేవిని ఒక కాలు మడిచి ఆయన కూర్చుంటే ఆ మడిచి కూర్చున్న కాలు మీద పార్వతీదేవి కూర్చున్నట్లుగా ఆ తొడ మీద ఆ శివుని యొక్క అంకం మీద కూర్చోటానికి ఎవరికి అర్హత లేదు. అసలు కూర్చోవాలని ఊహించడానికి కూడా ఎవరికి అర్హత లేదు. అటువంటి స్థానము ఈ పార్వతీదేవి యొక్క జగనములకు లభించింది. దాన్ని బట్టే ఆమె ఆ శోభ ఎంత ఉత్కృష్టమైనటువంటి శోభ, ఎంత గొప్పదైనటువంటి శోభ, ఇంకా ఏది ఇలా ఉంటుంది అని చెప్పలేని, ఊహింపలేనటువంటి శోభ కలిగినది ఆమె యొక్క జగన భాగము. జగనం నుంచి మళ్ళీ ఇంకొంచెం పైకి. తస్యాహ ప్రవిష్టాః నతనాభిరంధ్రం రరాజతన్వి నవలోమరాజిః నీవీం అతిక్రమ్య సితతేతరస్య తన్మేఖలా మధ్యమణేర్ ఇవార్చిః. తస్యాః ప్రవిష్టాః నతనాభిరంధ్రం రరాజతన్వి నవలోమరాజిః నీవీం అతిక్రమ్య సితేతరస్య తన్మేఖలా మధ్యమణేరివార్చి. ఇంకా నడుము భాగం, నడుము కన్నా కూడా కొంచెం కింద భాగం నతనాభిరంధ్రం ఇప్పుడు వర్ణిస్తున్నాడు. నాభిరంధ్రం అంటే బొడ్డు. ఆ నాభి యొక్క రంధ్రం, ఆ బొడ్డు యొక్క రంధ్రము, ఆ చిల్లు, అది నతనాభిరంధ్రం చాలా లోతుగా అలా ఉన్నటువంటి ఆమె నాభి రంధ్రము రంధ్రంలోనికి నవలోమరాజి తస్యాహ నతనాభిరంధ్రం ప్రవిష్ట. నవలోమరాజి సన్నగా ఒక వెంట్రుకల వరుస అలా ఆ నడుము భాగం దగ్గర నుండి కిందకి ఆ నవలోమ రాజి తన్వి ఆ అమ్మాయి యొక్కటువంటి పార్వతి యొక్కటువంటి నవలోమ రాజి. ఆ లోమం అంటే వెంట్రుకలు. కొత్తగా అప్పుడే చిన్న పిల్ల 14, 15, 16 ఏళ్ల వయసు వస్తూ యవ్వనము అప్పుడే వస్తూ ఉన్నది. ఆ యవ్వనము వస్తూ ఉంటే ఆ సన్నగా ఉన్నటువంటి ఆ లోమ రాజి, అది ఆ వెంట్రుకల సన్నని ఆ వెంట్రుకల యొక్క వరుస తస్యాహ నతనాభిరంధ్రం ప్రవిష్ట. తస్యాహ ఆమె యొక్క ఆ నతనాభిరంధ్రం చాలా లోతుగా ఉన్నటువంటి ఆ నాభి రంధ్రంలోనికి ప్రవేశించింది. పైనుంచి వస్తూ ఉన్నటువంటి ఆ వెంట్రుకలు, దాన్ని మొల నూలు అంటారు కదా, మొల నూలు అంటారు, నూగారు అంటారు. సాధారణంగా గర్భవతి అయ్యే వరకు ఉంటుంది అవి అని చెప్తారు యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీకి. ఆ వెంట్రుకల వరస అందులోకి వెళ్తోంది. ఎక్కడ నీవీం అతిక్రమ్య, నీవి ఆ చీర కట్టుకునేటటువంటి ముడి ఉంటుంది కదా, ఆ చీర కట్టుకునేటటువంటి
ముడిని నీవి 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 అంటే చీర కట్టుకునే ముడి. ఆ ఆ చీర ముడిని అతిక్రమ్య దాటి ఆ నతనాభిరంధ్రం ప్రవిష్ట. ఆ నాభిరంధ్రంలోనికి ప్రవేశించింది ఈ నవలోమ రాజి. అది ఎలా ఉందంటే సితేతరస్య తత్ మేఖలా మధ్యమణేరివ అర్చిః. దాని అర్చిః కాంతి సితేతరస్య అర్చిః. సిత ఇతరస్య, సిత అంటే తెలుపు, సితేతరస్య అంటే తెలుపు కన్నా ఇతరమైనది కానిది, తెలుపు కానిది నలుపు, నల్లగా నల్లటి వెంట్రుకల వరుస. సితేతరస్య అర్చిః కాంతి, ఆ కాంతి ఆ సన్నగా అలా ఆమె నాభిరంధ్రంలోకి వెళుతూ ఉన్నటువంటి ఆ వెంట్రుకల ఆ వెంట్రుకల సమూహము సితేతరస్య నల్లగా ఉండి, ఆ నల్లని అర్చి కాంతి ఎలా ఉందంటే తత్ ఆమె యొక్క మేఖల మధ్యమణేరివ. మేఖల ఆమె నడుముకి కట్టుకున్నటువంటి వడ్డాణానికి మధ్యమణే ఇవ. మధ్యమణిలో నాయకమణి అంటారు, మధ్యలో పెండెంట్ అంటారు కదా తెలుగులో. మన మన మామూలు పరిభాషలో పెండెంట్ అంటే ఈజీగా అర్థమవుతుంది. పెండెంట్ మధ్యలో నాయకమణి అంటారు. దానిలో నెక్లెస్ లో అవి వేసుకుంటే మధ్యలో లాకెట్ వేసుకుంటాం కదా పెద్దది. ఆ పెద్ద లాకెట్ లాగా మేఖల మధ్యమణి. మేఖల ఆమె నడుము యొక్క వడ్డాణం యొక్క ఒక మంచి నల్లనైనటువంటి ఒక మణి, ఇంద్రనీల మణి యొక్క కాంతి వంటి కాంతితోటి అది ఆ మధ్యమణిలాగా రరాజ ముందు వరుసలో ఉంది. రరాజ అన్న పదము క్రియాపదము. రరాజ ఆమె శోభిల్లుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉన్నది. ఆ నల్లటి వెంట్రుకల గుంపు అది అలా నాభిరంధ్రంలోకి వెళుతూ ఉంటే ఆ వడ్డాణం ఆమె పెట్టుకున్నటువంటి వడ్డాణానికి ఇది ఏమైనా ఒక మధ్యమణ, ఇది ఏమైనా నాయకమణియా, ఇది ఏమైనా ఒక నల్లని ఇంద్రనీల మణి, ఒక లాకెట్ లాంటిదా అని అది రరాజ ప్రకాశిస్తూ ఉన్నది. ఇప్పుడు నాభిరంధ్రం అయింది. నాభిరంధ్రం అయిన తర్వాత ఇంకొంచెం పైకి పై భాగాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. దాదాపుగా 16-17 శ్లోకాలలో ఆమె యొక్క శరీరాంగముల వర్ణన. మధ్యేన సా విధి విలగ్న మధ్య వలిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానమివ ప్రయుక్తం. మధ్యేన సా వేది విలగ్న మధ్య వలిత్రయం చారు బభార బాల ఆరోహణార్థం నవయౌవనేన కామస్య సోపానం ఇవ ప్రయుక్తం. బాల అంటే చాలా వరకు షోడశ వయస్క అని చెప్తారు. బాల అంటే 16 సంవత్సరాల వయస్సు పిల్ల అని. ఆ రోజులలో మనకి అష్టవర్షాత్ భవేత్ కన్య అని చెప్పారు. 8వ ఏట ఆడపిల్లలకు పెళ్లి చేయాలన్నారు కానీ ఇక్కడ మరి పార్వతీదేవికి ఆల్రెడీ 16 ఏళ్ళు వచ్చేసినాయి. ఈ బాల ఇంకా ఇంకొంచెము నడుము వడ్డాణము వడ్డాణం దాకా అయింది. నాభిరంధ్రం అయింది. నాభిరంధ్రం తర్వాత ఇంకొంచెము పైన స్థానముల కన్నా కింద, నాభిరంధ్రం కన్నా పైన. అంటే అంతగా కాళిదాసు ఎంతగా తీసుకుంటున్నాడు అంటే ఒక ఇంచి వర్ణిస్తున్నాడు ఒక స్త్రీ యొక్కటువంటి సౌందర్యాన్ని. అందుకనే ఈ కావ్యం కన్నా మరి అభిజ్ఞాన శాకుంతలంలో ఉన్నటువంటి శకుంతల యొక్క సౌందర్య వర్ణనకి అసలు ఏమీ పోలిక లేదు. శకుంతల గట్టిగా మాట్లాడితే శకుంతల ఒక అప్సరస, ఒక మానవునికి ఒక అప్సరసకు జన్మించినటువంటి అమ్మాయి. ఎలా వర్ణించాలంటే వర్ణించుకోవచ్చు,
ఇక్కడ ఒక మనకి పరమ పూజ్యమైనటువంటి పవిత్రమైనటువంటి మాతృస్థానంలో ఉన్నటువంటి పార్వతీదేవిని అతను ఎలా వర్ణిస్తున్నాడంటే ఒక ఇంచుగా అలా వర్ణిస్తూ ఉన్నాడు. అందుకని ముందు ఇవన్నీ చదువుకొని తర్వాత రఘువంశంలో కూడా ఇంతటువంటి వర్ణనలు లేవు. అభిజ్ఞాన శాకుంతలంలో అయితే అసలు అది అసలు అంతా ఒక దివ్యమైనటువంటి వర్ణననే ఉంటాయి. ఇక్కడ అంత దివ్యమైనటువంటి వర్ణనగా కనిపించడం లేదు మనకి. ఇంకా స్తనముల కన్నా కింద, నాభి స్థానం కన్నా పై భాగం అది ఎలా ఉందిట అంటే, మధ్యేన సా వేది విలగ్న మధ్య వలిత్రయం చారు బబార బాల. ఆ బాల, ఆ పార్వతీ దేవి మధ్య భాగంలో, మిడిల్ పోర్షన్, ఆ మధ్య భాగము ఆమె సా బాల, ఆ బాల, ఆ పార్వతీదేవి వేది విలగ్న మధ్య, ఆ మధ్య భాగం ఎట్లా ఉందంటే ఇంత ఫ్లాట్ గా ఉందన్నమాట. వేది విలగ్న మధ్య, వేదిక యొక్క యజ్ఞవేదిక యొక్క విలగ్న మధ్య, అవి రెండు కనుక ఒక దగ్గరికి ఇట్లా కలిసిపోతే ఎలా ఉంటుందో అలా అంతటువంటిగా రెండు చివరలు కలిసి ఒక చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆమె మధ్య భాగం. అంటే అంత సన్నగా ఉన్నదన్నమాట. అంత సన్నగా, అంత ఫ్లాట్ గా అట్లా ఉన్నది. వేది విలగ్న మధ్య, ఆ వేది యొక్క యజ్ఞవేదిక యొక్క మధ్య భాగం ఎలా ఉంటుందో అలాంటి మధ్య భాగము చేత చారు వలిత్రయం భవార. అక్కడ పక్క నుంచి ఒక చారు అందమైనటువంటి వలిత్రయం, 3 ముడతలు ఆ పక్క భాగంలో సినిమాలు అన్నిట్లలో చూపిస్తూనే ఉంటారు మనకు అస్తమానము. వలిత్రయం 3 ముడతలు కనపడుతూ ఉన్నాయి. ఆ పక్కన అమ్మాయిలు కొంచెం ఇట్లా పక్కకి వంగినప్పుడు ఆ మధ్య భాగంలో ఒక వరుసగా 1, 2, 3 ఒక 3 ముడతలు కనపడుతూ ఉంటాయి. అలాంటి వలిత్రయం, చారు వలిత్రయం, అందమైనటువంటి ఒక 3 ముడతలు బభార ఆమె భరిస్తూ ఉంది, ఆమె కలిగి ఉంది. ఆ బాల మధ్య భాగంలో అలా 3 ముడతలు కలిగి ఉన్నాయి. ఆ 3 ముడతలు, అందమైనటువంటి 3 ముడతలు ఎలా ఉన్నాయి అనంటే, అవి నవయవ్వనేన, నూతనమైనటువంటి ఆ యవ్వనంలో వచ్చేవే ఇవన్నీ. ఆ తర్వాత పెద్ద పెద్ద పొట్టలు, బాణకడుపులు లాంటివిను, లావు ముడతలు వచ్చేస్తాయి శరీరంలో ఆటోమేటిక్ గా. యవ్వనంలో ఉన్నప్పుడు ఉండేటటువంటి సౌందర్యము ఇది. నవయవ్వనం చేత కామస్య ఆరోహణార్థం సోపానం ఇవ ప్రయుక్తం. ఆ నవయవ్వనంలో ఉండడం చేత ఆమె అప్పుడే 16 ఏళ్ల వయసు వచ్చింది. నూతనమైనటువంటి యవ్వన దశకు వచ్చింది. ఆ యుక్త వయస్సులో వచ్చినటువంటి ఆమె ఆ నవయవ్వనము చేత, ఆ నూతనమైనటువంటి యవ్వనము చేత, యుక్త వయస్సు చేత కామస్య కామునికి, మన్మధునికి ఆరోహణార్థం, మన్మధుడు ఆరోహణార్థము అంటే ఎక్కటానికి సోపానం ఇవ ప్రయుక్తం, సోపానం ఇవ మెట్లలాగా. ఆ మన్మధుడు ఈమె శరీరంలోకి, ఆ నవయవ్వనంతో కూడినటువంటి ఈమె శరీరము, యుక్త వయసులో కూడినటువంటి ఈమె శరీరాన్ని చేరడానికి అతనికి మెట్లు కావాల్సి వచ్చింది. మెట్లు కావాల్సొస్తే ఈ 3 వలిత్రయం ఎలా ఉన్నాయి అనంటే, సోపానం ఇవ, సోపానంలాగా ఉన్నాయి, మెట్లలాగా ఉన్నాయి. దేనికోసం మెట్లు? కామస్య ఆరోహణార్థం, మన్మధుడు ఆరోహణార్థం, ఆరోహణం కొరకు, ఎక్కడం కొరకు అతని కామదేవుడు
మన్మధుడు ఎక్కడం కొరకు ఈ 3 ముడతలు ఆమె మధ్య భాగంలో వే యజ్ఞవేదిక యొక్క మధ్య భాగంలాగా ఉన్నటువంటి ఆమె మధ్య భాగంలో ఉన్నటువంటి ఆ 3 ముడతలు కామస్య సోపానం ఇవ ఆరోహణార్థం. కామస్య ఆరోహణార్థం సోపానం ఇవ. కామదేవునికి ఎక్కడానికి ఆ యవ్వనంలోనికి ప్రవేశించటానికి, యవ్వనంలో ఆమె ఉన్నటువంటి ఆమెకు ఆమెలో కామ ప్రకోపాలు కల్పించడానికి కానీ ఆమెను మన్మథావస్థలోకి తీసుకొని వెళ్ళడానికి, ఆమె శరీరంలోనికి ప్రవేశించటానికి ఇవి మెట్లులాగా ఆమె శరీరంలోకి ప్రవేశించడానికి మెట్లలాగా ఇవ ప్రయుక్తం అవి ఏర్పరిచినవా అన్నట్టుగా ఉన్న ప్రవృత్తమివ ఏర్పరిచినవా అన్నట్టుగా ఉన్నటువంటి ఆ వలిత్రయం బాబా. ఆ 3 ముడతలు ఆమె తన శరీరం పైన భరిస్తూ దాని శరీరం పైన కలిగి ఉంది. బభార అంటే మోసను అని అర్థము. అంటే ధరించింది ఆమె ఆ 3 ముడతలు. ఎందుకు చేతను అంటే ఆ మన్మధుడు అతి తేలికగా ఆ నవయవనంలో ఉన్నటువంటి ఆమె శరీరంలోనికి మన్మధుడు ప్రవేశించటానికి మెట్లు కావాలి కదా. ఎవరైనా ఇంట్లోకి వెళ్ళాలంటే మెట్లెక్కాలి. అందుకని ఇక్కడ ఈ మూడు కూడా మెట్లు ఎక్కడానికి వీలుగా ఉన్నాయి అని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ మూడు ముడతలు అని, వలిత్రయం 3 ముడతల మధ్య భాగంలో ఉన్నటువంటి 3 ముడతలని. ఇప్పుడు ఇంకా అక్కడి నుంచి ఇంకొంచెం పైకి వెళ్ళాడు. పైకి వెళ్ళి ఇంకా ఆమె స్తనభారాన్ని వర్ణిస్తున్నాడు. అన్యోన్యం ఉత్పీడయత్ ఉత్పలాక్ష్యాః స్తనద్వయం పాండుః తథా ప్రవృద్ధం మధ్యే యథా శ్యామముఖస్య తస్య మృణాల సూత్రాంతరమపి అలభ్యం. అన్యోన్యం ఉత్పీడయత్ ఉత్పలాక్ష్యాః స్తనద్వయం పాండుః తథా ప్రవృద్ధం మధ్యే యథా శ్యామముఖస్య తస్య మృణాల సూత్రాంతరమపి అలభ్యం. సూత్రాంతరమప్యలభ్యం. ఇంకా ఆమె ఆ ఉత్పలాక్ష్యాః ఉత్పలముల వంటి కన్నులు కలిగినటువంటి ఆమె, అంటే కలువల వంటి నల్ల కలువల వంటి కన్నులు కలిగినటువంటి ఆ పార్వతీదేవి యొక్క ఉత్పలాక్ష్యాః స్తనద్వయం ఆమె యొక్క స్తనద్వయము, రెండు స్తనములు. అవి అన్యోన్యం ఉత్పీడయత్, అన్యోన్యం అవి ముందు ఇది చెప్తాం. స్తనద్వయం పాండుః తథా ప్రవృద్ధం. పాండుః తెల్లగా ఉన్నాయి, తెల్లగా ఉండి తథా ఇంకా ప్రవృద్ధం బాగా ఎదిగి ఉన్నాయి. ఆమె యొక్క శరీరంలో ఆమె స్తనద్వయము తెల్లగాను బాగా నిండుగాను ఎదిగి ఉన్నాయి, ప్రవృద్ధమై ఉన్నాయి, నిండుగా ఎదిగి ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఎంత పెద్దగా ఉన్నాయి అని అంటే, ఎంత ప్రవృద్ధమై ఉన్నాయి అంటే, ఎంత పెద్దవిగా ఉన్నాయి అని అంటే, అన్యోన్యం ఉత్పీడయత్, అవి రెండు కూడా ఒక్కదానికి ఒకటి ఒరుసుకుపోతూ ఉన్నట్టుగా ఉన్నాయి. ఆ 2 స్తనాలు కూడా అన్యోన్యం ఒకదానికి ఒకటి ఉత్పీడయన్, ఒకదాన్ని ఒకటి నొక్కేస్తూ ఉన్నాయి. అంత పెద్దగా అవి అంత విశాలంగా ఉన్నాయి. అంత పెద్దగా అంత విశాలంగా ఉండి ఆ 2 స్తనాలు కూడా అన్యోన్యం ఒకదానికి ఒకటి ఉత్పీడయన్, ఒకదానికి ఒకటి రాసుకుంటున్నాయి, ఒకదాన్ని ఒకటి ఒరుసుకుపోతూ ఉన్నాయి. ఒరుసుకుపోతూ ఉన్నటువంటి తెల్లనైనటువంటి ప్రవృద్ధమైనటువంటి బాగా వృద్ధి పొంది బాగా పెద్దవిగా అయినటువంటి స్తనద్వయము ఉన్నాయి. ఆ స్తనద్వయము మధ్యే వాటి యొక్క మధ్యలో ఏదా శ్యామముఖస్య స్తనద్వయం మధ్య, శ్యామముఖస్య తెల్లగా ఉన్నాయి,
పాండు తెల్లగా ఉన్నాయి, పెద్దవిగా ఉన్నాయి. కానీ శ్యామముఖస్య మధ్యలో మాత్రము నల్లగా ఉన్నాయి నిపుల్స్. శ్యామముఖస్య శ్యామ నల్లనైనటువంటి ముఖము కలిగినటువంటి నల్లగా ఉన్నటువంటి ఆ చనుమొనలు కలిగినటువంటి ఆమె యొక్క స్తనద్వయం మధ్యే, ఆ స్తనద్వయం యొక్క మధ్యలో అవి ఎంత పెద్దగా ఉన్నాయి, ఒకదాన్ని ఒకటి ఉరుసుకుపోతున్నాయి కదా. ఆ ఉరుసుకుపోతున్నటువంటి వాటి మధ్యలోకి తస్య మృణాల సూత్రాంతరమపి అలభ్యం. దాని మధ్యలో మృణాల సూత్రాంతరమపి, మృణాల సూత్రం తామర తూడు యొక్క సన్ననైనటువంటి ఆ తామర తూడంతటి సూత్రము, ఒక దారపోగు, ఆ దారపోగు కూడా అంతరం మధ్యలో దూరడానికి అలభ్యం. అలభ్యం సాధ్యము కావటం లేదు. ఆ తస్య మధ్యే, ఆ స్తనద్వయం యొక్క తస్య మధ్యే, ఆ స్తనద్వయం యొక్క మధ్యలో ఎంతగా పెరిగినాయి, ఎంతగా ఒకదానినొకటి వరుసుకుపోతున్నాయి అని అంటే, వాటి మధ్యలో తస్య మధ్యే, ఆ స్తనద్వయం మధ్యలో మృణాల సూత్రం, మృణాల సూత్రం తామరతూడు వంటి దారం, తామరతూడు సన్నగా ఉన్నటువంటి ఆ తామరతూడు యొక్క దారం కూడా అంతరం అపి అలభ్యం. దానికి కూడా మార్గము, దానికి కూడా మార్గము, ఆ మధ్యలో దూరడానికి సందు అలభ్యం, దొరకలేదు. అంత వృద్ధి చెంది అంత పెద్దవిగా తెల్లగా శ్యామముఖములు కలిగి నల్లని నల్లని చనుమొనలు కలిగి అవి ఒకదానిని ఒకటి వరుసుకొని పోతూ ఆమె నిండుగా పూర్తి యవ్వనంలోకి వచ్చి ఉన్నది అని. ఈ విధంగా పార్వతీదేవి యొక్క అంగాంగ వర్ణన చేస్తూ ఇప్పుడు అంటే ఆ అమ్మాయిని అలా వర్ణిస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి అంత సౌందర్యవతి కాబట్టి శివుడు తన అంకల్లో కూర్చోబెట్టుకున్నాడు. అంకల్లో కూర్చోవడానికి తగినటువంటి అర్హత కలిగినటువంటి శరీర సౌందర్యం కూడా, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ ఇట్లా చదువుతున్నాం గాని దేవి నామాలు అవి చదువుతూ ఉంటే ఇటువంటి వర్ణనంతా చాలానే మనకి అది సామాన్యంగా కనబడుతూనే ఉంటుంది. ఇలా అవును మేడం, లలితా సహస్రనామాల్లో కూడా స్తనభార దళం మధ్య పట్టబంధ వళిత్రయ అనేది వస్తుంది. సేమ్ థింగ్. వలిత్రయం గురించి వర్ణించారు. స్తనభారాల గురించి, జగన భరువులను గురించి కూడా వర్ణించారు. అన్ని వర్ణిస్తారు. ఇక్కడ ఏంటంటే ఇట్లా ప్రత్యేకంగా చదువుకుంటూ ఉంటే మేడం, సౌందర్య లహరిలో కూడా ఇట్లా అంగాంగ వర్ణన ఉంది. 42వ శ్లోకం దగ్గర నుంచి అంగాంగ వర్ణన ఉంది. నేను మీరు చెప్తుంటే ఇందాక సౌందర్య లహరే చూస్తున్నా. ఆ దారం కూడా దూరలేనంత, సందులేనంత పెద్దవిగాను ప్రవృద్ధమే. అంటే ఉపయోగించినటువంటి పదాలు శ్యామముఖస్య అని, అవి ఏంటంటే కొంచెము ఏమనాలి, అలంకారికంగాను ఉన్నాయి, తర్వాత అగ్రామ్యంగా ఉన్నాయి. అంటే నాగరికంగా అలా ఉన్నాయి. ప్రవృద్ధము అని ఇలాంటివి. సో ఇవాల్టి 5 అయినాయి మొత్తానికి. బహుశా అంటే ఇంకొక 5 తోటి వర్ణన అయిపోతుంది అనుకుంటా. మేడం లాస్ట్ క్లాస్ అప్లోడ్ చేయలేదా మేడం? అది చేసినట్టు లేను. ఇవాళే చూశాను. ఇవాళే మీకు నోటీస్ పెడుతుంటే చూస్తే నాకు కనపడలేదు పైన. పెడతాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వినలేదు మేడం. నేను దయచేసి అప్లోడ్ చేయండి మేడం.
పెడతాను ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఇందాక ధన్యవాదాలు మేడం. ఇందాక పెట్టడానికి ట్రై చేస్తే ఎందుకో వెళ్ళలేదు. పర్లేదు మేడం, తర్వాత చేస్తే నడుస్తుంది మేడం.